పై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఏపీలో దళితులు రెండో స్థాయి పౌరులుగా ఉన్నారని, దళితుల పథకాలను ఎత్తివేశారని ఆయన ఆరోపించారు. అమ్మఒడికి తూట్లు పొడిచిన ఘనత జగన్దేనని అన్నారు. నవరత్నాలకు బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి అమ్మఒడి లబ్ధిదారులకు మాత్రం సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయించడం ఏమిటి అని హర్షకుమార్ ప్రశ్నించారు. ఇది దళితుల పట్ల వివక్ష కాదా అని అడిగారు. దళితులను విద్య నుంచి దూరం చేస్తున్నారని, వారిని అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఒక మోసగాడు, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడన్నారు. జగనన్న విదేశీ విద్య పథకం ద్వారా ఒక్కరినైనా విదేశాలకు పంపారా అని అడిగారు. దళిత డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది దళితులకు శిరోముండనం చేయలేదా అని అడిగారు. దళిత యువకుడు కోడికత్తి శ్రీను జైల్లోనే మగ్గుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత జాతి సీఎం జగన్ ను 420గా భావిస్తుందన్నారు. దళిత జాతి మేల్కోవాలని అన్నారు. ఈ నెల 10న రాజమండ్రిలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్, సజ్జల, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి పెత్తందారులని హర్షవర్ధన్ అన్నారు. ఒక్క మంత్రి అయినా తమ శాఖపై స్వతంత్రంగా సమీక్ష చేయగలరా అని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో కట్టారు. కానీ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు కట్టలేదు అని ప్రశ్నించారు. వైసీపీ నుంచి దళితులను దూరం చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. 11 ఆదివారం 2 గంటలకు ఈ దళిత సింహగర్జన అని చెప్పి రాజమండ్రి వేమగిరిలో పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులు రెండో స్థాయి పౌరులుగా చూడబడతా ఉన్నారు. ఈ రోజున సుమారు 27 పథకాలు తీసేశారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము విద్యకి పెద్దపీట వేస్తున్నాం. ఈ రోజున అమ్మఒడి పథకం వల్ల పూర్తిగా నిరక్షరాస్యత మాసిపోయింది, మాసిపోయింది. అలాగే ఇంగ్లీష్ మీడియం వల్ల అందరూ కూడా అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అమ్మఒడిలో దళితులకి సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తారు. అక్కడే ఆయన యొక్క వివక్షత కనబడతా ఉంది మనకి. అంటే విద్య అందిస్తున్నానని చెప్పి దళితులకు మాత్రమే విద్య దూరం చేస్తున్న విధానం. అంటే మాయ మాటలతో మోసపుస్తున్నావు కాబట్టి నీకున్న 420 కేసులన్నీ కూడా దళిత జాతి కూడా నిన్ను 420 అనుకునేలాగా ప్రవర్తిస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంత మంది మీద అట్రాసిటీస్ జరిగినాయో ఈ రాష్ట్రానికి తెలియంది కాదు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్, అలాగే ఇక్కడ చీరాల్లో కిరణ్ కుమార్, అలాగే సీతానగరంలో శిరోమండనం, కోడికత్తికి ఇదే విశాఖపట్నంలో జరిగిన సంఘటన. అతని శిక్ష పడిన 3